నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కొత్త వ్యక్తులపై అనుమానం ఉంటే వెంటనే సమాచారం ఇవ్వండి. భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించిన రాచకొండ సిపి సుధీర్ బాబు. ఉచిత కళ్లద్దాలను ఏకేవై ఫౌండేషన్ తరపున పంపిణీ చేసిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. భువనగిరి మండలం తుక్కాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్. హైదరాబాద్ జిల్లా సమైక్య మహిళా సంఘాలకు 41,51,05,152 కోట్ల రూపాయల చెక్కులు అందించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, వివేక్ వెంకటస్వామి. రాచకొండ సిపి శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాచకొండ సిపి ఆఫీస్ నెరెడ్మెట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అంశంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సిపి గారు మాట్లాడుతూ విల్లా కాలనీ యాజమానులు భద్రతాపరమైన కొన్ని కీలకమైన చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. నేరాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. స్విగ్గీ, జొమాటో మరియు ఇతర డెలివరీ సిబ్బందిపై ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మీ పరిధిలో ఏదైనా నేరం జరిగినట్లు మాకు సమాచారం అందిన 6 నిమిషాల్లో మా సిబ్బంది అక్కడికి చేరుకుంటారని హామీ ఇచ్చారు. మీ అందరూ సేఫ్గా ఉండాలి, మీ ప్రాపర్టీస్ కానీ మీ లైఫ్ థ్రెట్ లేకుండా ఉండాలి. దానికి మేము ఎలా చేయాలి, మేము ఏం చేస్తున్నాము, మీరేం చేయాలి అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇట్స్ ఏ కంటిన్యూస్ ఇంటరాక్షన్. ఇట్స్ ద బిగినింగ్ అండ్ విల్ కీప్ ఆన్ ఇంటరాక్టింగ్ విత్ యూ. యూ కెన్ police station level, at the DCPS level, you can inspectors, ACPS level, you can keep discussing. If something important, certainly you can also talk to me. This is what we're trying to tell you, that why these areas which are చాలా దూరంగా కట్టడము అంటే మనము ఎక్కువగా సివిలైజ్ అయితే మనం సొసైటీ కట్ ఆఫ్ అవుతున్నాం. యూఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ సొసైటీ వెన్ యూ బికమ్ రిచ్ ఆర్ వెన్ యూ మోర్ సివిలైజ్డ్ ఆర్ మోర్ ఎడ్యుకేటెడ్. అది మనం అట్లా అయిపోతున్నాం. అలా కావడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ వస్తున్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా వస్తున్నాయి. అవన్నింటినీ ఒక కలెక్టివ్ గ్రూప్గా మనం డిస్కస్ చేద్దాం. ఇందులో ఏంటంటే మనం ఇది ఇలా దూరం ప్లేస్లో ఉన్నాయి కాబట్టి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఎట్లా మనము ప్రాపర్ ప్రొవిజన్లో పెట్టుకోవాలి, సేఫ్టీ మెజర్స్ని ఎట్లా ప్రయారిటైజ్ చేసుకొని చేయాలి అని మనము మ్యాన్డ్ గేట్స్ ఎట్లా ఉంచుకోవాలని తెలుస్తున్నాము. ఇంకా కీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే కంట్రోల్ యాక్సెస్ కంట్రోల్గా ఉన్నప్పుడు మీకు ఎవరు రాకుండా ఉంటారు కాబట్టి సేఫ్టీ సెక్యూరిటీ ఆఫ్ రెసిడెంట్స్ విత్ ఇన్ ద కమ్యూనిటీ. మీ కమ్యూనిటీలో మీరు సేఫ్గా ఉండాలి, సెక్యూరిటీగా ఉండాలి అనేదే మనకు మెయిన్ ఆబ్జెక్టివ్. దీనికోసం జగఫుడ్ వాచ్ పక్కన ఏం జరుగుతుంది కొంచెం మనం వాళ్ళకు తెలుసుకోవాలి. మనం గిరి తీసుకొని ఉండకుండా కొంచెం పక్కన ఏంటి ఏం జరుగుతుంది, వాళ్ళకి అవసరాలు ఉన్నాయా, వాళ్ళు కూడా మీకు వస్తారు. ఇట్స్ నాట్ దట్ యూఆర్ ట్రైంగ్ టు హెల్ప్ సమ్వన్ ఎల్స్, విల్ నాట్ ఎండ్ దేర్ ఓన్లీ, విల్ ఆల్సో ఎక్స్టెండ్. అట్లా మిమ్మల్ని ఎట్లా మోటివేట్ చేయాలనేది చూస్తున్నాం. యాక్సెస్ కంట్రోల్ సర్వేలెన్స్ పబ్లిక్ మూవ్మెంట్ లో కానీ ఇన్సైడ్ అవుట్ సైడ్ కమ్యూనిటీ అది ఎట్లా ఉంటుంది అనేది కూడా మేము బెటర్ చేయడానికి మా ఆబ్జెక్టివ్ గా పెట్టుకున్నాం. కోఆర్డినేషన్ బిట్వీన్ పోలీస్ అండ్ ఆర్మ్ క్రైమ్ డిపార్ట్మెంట్ అండ్ విచ్ ఆల్సో లైక్ మేము పెట్రోలింగ్ ఎట్లా చేయాలి, మీ ఏరియాస్ ఎట్లా రావాలి, ఇవన్నిటికీ మీకు బెటర్ సేఫ్టీ ఎట్లా క్రియేట్ చేయాలంటే మేము ప్రయత్నం చేస్తున్నాం. సో సమ్ ఏరియాస్ మేము ఐడెంటిఫై చేసినాము. అంటే మీకు కూడా తెలిసి ఎక్కడ దొంగతనం జరిగాయి. వీటిఆర్ మ్యాట్ లో ఆఫెన్స్ అయినాయి, ఒక 5 ఆఫెన్స్ అయినాయి. 4 ఆఫెన్సెస్ ఇన్ మై జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ కళ్యాణ్ నగర్ లో ఏకేవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన మాజీ పార్లమెంట్ సభ్యులు వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ 14 క్యాంపులు ఏర్పాటు చేసి 1200 మందికి కళ్లజోళ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి, విశ్వనాథం, ఆల్ ఇండియా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజరుద్దీన్, భవానీ శంకర్, గైర నాగరాజు, ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదో ఒక పని మీద అందరం కలిసి పనిచేస్తున్నాం. సో మా హెచ్సిఏలో కూడా వారి మెంబరు అరవింద్ కుమార్ గారు. సో और जरा ज्यादा करो, ये बस नहीं होता, समझ गए ना.
అంటే నేను అంజన్ కుమార్ యాదవ్ గారికి ఏమంటున్నా అంటే ఇది స్టార్ట్ చేసినారు, ఇంకా నిరంతరం ఇంకా పెద్ద ఎత్తున నడపాలని చెప్పి వారిని కోరుతున్నాను. ఎందుకంటే చారిటబుల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉన్నదో ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు అందరు అనుకుంటారు అరే దీంతో ఏం లాభం అని, కానీ దీంతో చాలా చాలా లాభం ఉంది అందరికీ. ఎందుకంటే ఎవరికైనా సహాయపడినప్పుడు మన అందరికీ కూడా ఏదైతే ఇంటర్నల్ మంచితనం ఏదైతే ఉన్నదో అది బయటకు వస్తుంది. మనకు కూడా మన బిజినెస్లో అన్నీ ఏ కార్యాచరణ తీసుకున్నప్పుడు కూడా అవి కూడా సక్సెస్ఫుల్ అవుతాయి. సో లైఫ్లో అందరూ బుద్ధుడు వాళ్ళందరూ కూడా ఇదే అంటారు, ఎప్పుడు కూడా మనము ఎవరికన్నా సహాయపడగలిగితే సహాయం చేయాలని చెప్పి వారు శాస్త్రాలలో రాయడం జరిగింది. మనమందరం కూడా అంజన్ కుమార్ యాదవ్గా తీసుకొని మనం కూడా ఏదో ఒక కార్యాచరణ చేయాలి. మా నాన్నగారు ఇప్పుడే చెప్పినారు, కాకా వెంకటస్వామి గారు, నేను బిజినెస్లో ఉన్నప్పుడు నాకు ఆదేశాలు ఇచ్చినాడు, అరే ఎప్పుడన్నా బిజినెస్ మంచిగా చేసినప్పుడు మీరు ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి వారు ఆ రోజులలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేకమైన కార్యక్రమాలు ఏది ఏమున్నా కానీ ఫస్ట్ మా చారిటబుల్ ట్రస్ట్కి మేము కాంట్రిబ్యూట్ చేసిన తర్వాతనే ఇతర కార్యాచరణ. ఏకేవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1000 మందికి కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా 100 మందికి కంటిలో క్యాటరాక్ట్ ఆపరేషన్ 10 మంది చేసుకుని ఇంకా 90 మంది ఉన్నారు. బెడ్ పేషెంట్స్ షుగర్ ఎక్కువ ఉన్నారు, వారివి కంటిన్యూ చేస్తున్నాం. రేపటి నుంచి కార్యక్రమం కంటిన్యూ ఉంటుంది. ఇప్పుడే కార్మిక మంత్రి మైన్స్ మినిస్టర్ జి వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ విశ్వనాథన్ గారు, జూబ్లీకి సంబంధించిన అనేక మంది నాయకులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగి అందరికీ ఉచిత అద్దాలు కూడా ఇస్తున్నాం. అక్కడ కూడా ఇప్పుడు పంపిణీ జరుగుతూనే ఉంది. అక్కడ 1000 మందికి అని చెప్తున్నారు, ఇంకా ఎక్కువ మంది ఉన్నా మళ్ళీ తెస్తే వాళ్ళకు కూడా ఇస్తారు. క్యాంపులు నన్ను నిన్నమన్నా చూడలేదు, పేపర్లో అన్ని డివిజన్లలో పెట్టి ఇంకా తక్కిన డివిజన్లలో పెట్టి మళ్ళీ ఇంకో పెద్ద ప్రోగ్రామ్ చేస్తాం. ఈ ముఖ్య ఉద్దేశం అందరికీ బీద పడుగు బలహీన వర్గాల వారు కార్పొరేట్ హాస్పిటల్స్ ధనవంతులు ఉండే హాస్పిటల్ పోలేకపోతారు కదా, వాళ్ళకు వారి ఇంటింటికి పోయి కంటి ఆపరేషన్, కంటికి సంబంధించిన ఏదైనా వ్యాధి ఉంటే కూడా దాన్ని నయం చేయడానికి ఏకేవై ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం. ఇదే కాకుండా రానున్న రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శనివారం భువనగిరి మండలం తుక్కాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు పరిశీలించిన జిల్లా కలెక్టర్ గ్రామంలో మొత్తం ఎన్ని ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని పంచాయతీ కార్యదర్శిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పనులు జరుగుతున్నాయా, ఇంకా నిర్మాణపు పనులు ప్రారంభించకుండా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుడైన రాచకొండ పాండును ఇంటిని కలెక్టర్ పరిశీలించారు. ఇంటి నిర్మాణం పూర్తయినంత వరకు బిల్లులు పడ్డాయా అని అడిగారు. స్లాబ్ లెవెల్ వరకు పూర్తి అయింది కదా, ఫోటో హౌసింగ్ ఏఈ వచ్చి ఫోటో తీసారా అని లబ్ధిదారుని అడిగి తెలుసుకున్నారు. డబ్బులు తీసుకోవడాలు కానీ రేషన్ కార్డు ఉంది కదా, బియ్యం వస్తుంది, కరెంట్ బిల్ కూడా ఫ్రీ. హ్యాపీ ఉందా, సంతోషం? ఇల్లు అనుకోలే మీరు ఎప్పుడు కూడా లైఫ్ లో వేరే పాట తిరిగినా కానీ ఆఖరికి ఇందులో పేదరికమే అంతే. ఖచ్చితంగానే ఇచ్చారు. ఎమ్మెల్యే గారు కూడా మాకు ఏం చెప్పారంటే ఏ పార్టీ అన్ని పార్టీలు పెట్టేసాము. పేదరికమే అనేది ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ ఇల్లు లేనోళ్ళకి అన్నారు కానీ వీళ్ళు వాడు అనేది కాదు. మంచిగా చేసుకో. మీ పేరేదమ్మా? నా పేరు రాచకొండ హరిప్రసాద్, తుక్కాపురము. అయితే మాకు ఇన్ని రోజుల సంది ఇల్లు లేక చాలా బాధపడుతుండేది. మాకు వర్షాలు పడుతుంటే ఎలకల బాధ, వర్షాలు కురుస్తుంటే చాలా ఇబ్బంది పడుతుంది. 10 ఏళ్ళ సంది కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది, ఇల్లు వస్తాను ఎంతో ఆశపడ్డా కానీ అది మాకు రాలేదు, ఎవరికి అది ఇవ్వలేదు, ఇబ్బందులు ఉన్నాం. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ రావడం వలన ఆయన మాకు ఇల్లు వచ్చింది, మాకు సంతోషం ఉంది. మా పేదోళ్లకు పేగుబంధం లాగా ఉన్నటువంటి ఆ అన్నని ఎప్పటికీ మర్చిపోము. మాకు మేము బతికిన రుణపడి ఉంటాం ఆయనకు. కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు చాలా సహకరించింది. ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు సహకరించి మాకు ఇల్లు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
హైదరాబాద్ జిల్లా సమైక్య మహిళా సంఘాలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, వివేక్ వెంకటస్వామి 41,51,05,152 కోట్ల రూపాయల చెక్కులు అందించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలంతా మహారాణులుగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రిగా కృషి చేస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి, హైదరాబాద్ ఇన్ఛార్జిగా మంత్రిగా వ్యవహరిస్తున్న పొన్నం ప్రభాకర్ కి, సహచర మంత్రి వివేక్ కి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల సంక్షేమాన్ని కోరే పార్టీ. ఇందిరమ్మ నాయకత్వంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిన పార్టీ కాంగ్రెస్. మహిళలంటే చిన్నచూపు చూసిన కాలంలో దేశంలో ఉక్కు మహిళగా, ప్రధానమంత్రిగా ఇందిరమ్మ మహిళా సాధికారత కోసం ఎంతో సేవ చేశారన్నారు. ఇంత చక్కటి కార్యక్రమానికి ఇంతమంది మహిళలు రావడము, ప్రత్యేకంగా మన సెల్ఫ్ డిపార్ట్మెంట్ నిజంగా అన్ని చోట్ల వెళ్ళినప్పుడు వాళ్ళు ఫీడ్బ్యాక్ ఏదైతే ఇస్తున్నారు, చాలా మంచిగా పనిచేస్తున్నారు, మహిళలకు ఉపయోగపడేలాగా మీరు పనిచేస్తున్నారు. సో ఇలానే కొనసాగించాలని చెప్పి మనం మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, ఇక్కడ డిస్ట్రిక్ట్ మంత్రి ఇన్ఛార్జ్, వారు చదువు తీసుకొని ఈ కార్యక్రమం పెట్టుకొని మహిళలకు వడ్డీ లేని రుణాలు చెప్పి చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ, మా మేయర్ గారు మహిళా మేయర్, ఫస్ట్ లేడీ ఆఫ్ ద సిటీ, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆమెనే వారు చెప్పినట్టు మనం ఒక గంట ముందు వచ్చి మహిళలందరితో కలిసి ఈ స్కీమ్ గురించి మాట్లాడుకోవడం. సో రాష్ట్ర ప్రభుత్వం మీరందరూ కూడా ఇదే దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజాపాలన ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పి ఇంత చక్కటి కార్యక్రమం చేసినందుకు మేయర్ గారికి, ఇంకా వారి టీం అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. జై. ఉంటే ఆ ఊరు, ఆ సమాజం సంతోషంగా ఉంటుంది. కాబట్టి గతంలో చూస్తే మనం 10 రూపాయలకు, 5 రూపాయలకు ఎన్నో అవస్థలు పడి మగవాళ్ళ మీద ఆధారపడేది. కానీ ఈరోజు బ్యాంకుల కాడికి పోతే డబ్బులు ఎవరికి ఇస్తా ఉన్నారు? మా మహిళా సంఘం సభ్యురాళ్ళకే డబ్బులు వస్తా ఉన్నాయి బ్యాంకుల ద్వారా. మగవాళ్ళని కూడా నమ్ముతలేరు. అవునా కాదా అక్క? చెప్పండి. మగాళ్ళకు కూడా డబ్బులు వస్తలేవు. మనల్ని అంటారు, మీ మహిళా సంఘం కాడికి పోయి డబ్బులు తీసుకురండి, మళ్ళీ తర్వాత ఇద్దామని. సో ఇంత గొప్పగా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం తోటి ఆ వడ్డీని గవర్నమెంట్ కడుతుంది. కాబట్టి బ్యాంకర్స్ కూడా లైన్ కడతా ఉన్నారు. మనం ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా మహిళా సంఘాల మీటింగ్. ఎందుకంటే మహిళలు తీసుకున్నటువంటి డబ్బులు రీపేమెంట్ కూడా క్రమశిక్షణతోటి 98% తిరిగి చెల్లిస్తా ఉన్నారు మహిళలు తీసుకున్న బ్యాంకుల కాడ. మీకు మీద భారం పడకూడదని మేము వడ్డీ కూడా ఇస్తా ఉన్నాం. మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన ఇందిరమ్మ ప్రభుత్వం, మన ప్రజాపాలన వచ్చిన తర్వాత మహిళలకు మా గవర్నమెంట్ రాగానే 28 గంటలలో 48 గంటలలో మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టినాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఫలితాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఇకపోతే హైదరాబాద్ నగరానికి సంబంధించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంఘాలలో దాదాపు 63 లక్షల మంది సభ్యురాలు ఉంటే, హైదరాబాద్ జిహెచ్ఎంసీ నగరంలో 30 సర్కిల్లో దాదాపు 50,764 గ్రూపులు ఉండగా 5,09,957 మంది మహిళా సంఘ సభ్యురాళ్ళు ఈ డ్వాక్రా సంఘాల్లో ఉన్నారు. ఈ 5,09,957 సంఘ సభ్యురాలే కాకుండా భవిష్యత్తులో ఈ సంఖ్యను ఇంకా పెద్ద ఎత్తున పెంచాలనేటువంటి ఆలోచనతోనే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ మెప్మా ద్వారా చూస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా ఇందిరా క్రాంతి పథం, ఐకేపీ, డ్వాక్రా సంఘాలకి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఒప్పజెప్పి తద్వారా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటి ఆలోచనతో హైదరాబాద్ నగరంలో ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు దాదాపు 41,51,00,000 రూపాయల్ని కేవలం హైదరాబాద్ నగరంలో 41,51,00,000 రూపాయల్ని వడ్డీ లేని రుణాల్ని హైదరాబాద్ నగరంలో పంచే కార్యక్రమానికి నాంది పలికాం, పంపిణీ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా.
మాచర్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు మాచర్లకు విచ్చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హెలికాప్టర్లో మాచర్లకు చేరుకున్న వెంటనే ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యుడు శ్రీ లావు కృష్ణదేవరాయలు, మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిని ఆత్మీయంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి పర్యటనతో మాచర్ల ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చి నినాదాలతో సీఎం గారికి స్వాగతం పలికారు. మేడ్చల్ జిల్లా కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అడ్వాన్స్ గ్రో హెయిర్ అండ్ గ్లో స్కిన్ మొదటి వార్షికోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యాధునిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటైన మొదటి 3 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 104 బ్రాంచీలు, హైదరాబాద్ నగర వ్యాప్తంగా 11 బ్రాంకులను ఏర్పాటు చేసుకుని వేలాది మంది కస్టమర్లను సంపాదించుకొని మంచి ట్రీట్మెంట్ను అందజేస్తూ ఆదరాభిమానులు చురుకున్న అడ్వాన్స్డ్ గ్రో హెయిర్ అండ్ గ్లో స్కిన్ క్లినిక్ మరింత అభివృద్ధి చెందాలన్నారు. రానున్న రోజుల్లో 200 బ్రాంచ్ల ఏర్పాటు వైపుగా ముందుకు సాగాలన్నారు. To wedding, they want hair. Without hair, no guys is allowed. Not 2 years before years. I heard about you, like how you get in this field. I thought you were a doctor first. No, Actually, he told me. Yeah, he told me. Very nice. So first of all, I want to thank you all the people for being here. Today is the first year celebration of our advanced grow hair and glow skin of Kompally branch. So we thank you, our chief guest. So without him today, the evening would have not been such a wonderful today. And thanks to my franchisee partner, Mr. Sridhar also. So we have 104 plus clinic, and the success of today this 1 year is because of all the customers, all the people who has been happily saying that they are having a hair and skin is very nice from Advanced Grower and Advanced Glow Skin. I think we can have a clap here, right? కొంపల్లిలో మరి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి అడ్వాన్స్ గ్రో హెయిర్ అండ్ గ్లో స్కిన్ ఒక బ్రాండ్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. మరి శరణ్ వేల్ గారు మరి ఎంతో ఆలోచనతోని మరి సుమారు 3 సంవత్సరాల క్రితం మరి స్టార్ట్ చేసిన బ్రాండ్ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సుమారు 104 మరి బ్రాంచ్ల ద్వారా ఈ యొక్క సేవలు అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు అందరూ ఎదుర్కొనే సమస్య హెయిర్ లాస్తో పాటు డెర్మటైటిస్, కొన్ని స్కిన్ సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి దానికి ఒక శాశ్వత పరిష్కారం కనుగొనాలనే ఉద్దేశంతో వారి అడ్వాన్స్ టెక్నాలజీతోని ఈ యొక్క అడ్వాన్స్ మరి గ్రో హెయిర్ అదేవిధంగా గ్లో స్కిన్ యొక్క బ్రాండ్తోని ముందుకు రావడం, మరి వారి యొక్క సేవలతోని ప్రజల నుంచి మంచి సంతృప్తికరమైనటువంటి అనుభవాలు, వారి యొక్క రిజల్ట్స్ రావడంతో మరి బ్రాండ్కి మంచి డిమాండ్ పెరుగుతూ ఉంది. మరి అందుకే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విస్తరిస్తూ ఉన్నారు. ఇక్కడ కొంపల్లిలో కూడా మరి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మరి బ్రాంచ్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకోవడం, ఇంకా నగరంలో వివిధ ప్రాంతాల్లో కూడా ఈ శాఖల ద్వారా ఈ సేవలు అందించడం చాలా సంతోషకరమైన విషయం. మరి అందుబాటులో ధరలో, అంటే ఎక్కువ కాస్ట్లీ కాకుండా మరి ఇక్కడ అందరూ కూడా మధ్యతరగతి కుటుంబాల వారు కానివ్వండి, అందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క కాస్ట్ని వారు డిజైన్ చేసి అందించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా చక్కటి సేవలు అందించి మరి ప్రజలు మనల్ని పొందాలని చెప్పేసి కూడా మరి వారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇంకా ఈ మొదటి సెంచరీ అయిపోయింది, డబుల్ సెంచరీ తొందరగా కొట్టాలని చెప్పేసి కూడా వారికి నా ఒక విషయం తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో 3 years back we started on this journey. So first branch మాది సైనిక్పురిలో, that too like through my aunt. She is not here, she is my partner as well. So తన త్రూ నాకు తెలిసింది ఈ బ్రాండ్ గురించి. అండ్ when I met Saran, I immediately liked the pitch. అండ్ అప్పటి నుంచి ఫస్ట్ బ్రాంచ్ అక్కడ పెట్టిన తర్వాత నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి గచ్చిబౌలి, దాని తర్వాత కొత్తపేట, అండ్ దిస్ ఈజ్ అవర్ లాస్ట్ ఇయర్ 4th బ్రాంచ్ పెట్టాము. సో వి థింక్ దట్ వీ స్టిల్ హ్యావ్ రూమ్ టు గ్రో.
in Hyderabad itself. So మేము ఇంకా పెడుతుంటాం. కాకపోతే ఏంటంటే overwhelming response from our customers is what is actually motivating us and encouraging us to do this. And not only that, the support from the overall brand, the corporate team, has always been చాలా amazing గా ఉండే మాకు. Because of that, we were able to actually provide all the services to our customers. ఏమని చెప్పగలుగుతానంటే we are always exceeding their expectations. They walk in with a problem, we are always making sure that we send them with the result. So that is our brand mission statement as well as the vision as well, to make sure that that is one of the brand values. So we have to make sure that the customer is always happy and customer is seeing the result. So if the customer is not seeing the result, there is a whole army of people in our brand that will be working towards showing that result to the customer, and that's the reason for the success rate, and that's the reason why we could actually put up 100 plus branches in 3 years, as Saran mentioned. And thank you once again for coming, and I want to wholeheartedly thank Vivek Garu for actually showing up today. I thought of actually inviting him for the launch itself, but it was so hectic for us back then, so we couldn't even approach him. The dates were not good, so but at least he could come further. కుకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ఫతేనగర్ డివిజన్లో సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా మంజూరైన చెక్కులను బాలమణి 50,000 రూపాయలు మరియు మను 60,000 రూపాయలకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మరియు కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ స్వయంగా వారి ఇంటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని ప్రభుత్వ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఇవ్వడం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త సంప్రదాయానికి నాంది పలికిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన బ్రహ్మాండంగా సాగుతోంది. దానికి నిదర్శనమే ఇవాళ మేము ఈ ఫతేనగర్ డివిజన్లో ఇస్తున్నటువంటి ఈ సీఎంఆర్ఎఫ్ చెక్లు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎవ్వరు వచ్చినా కూడా మా ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏంటంటే పేద ప్రజలను ఆదుకోండి, వారికి ఆరోగ్య రీత్యా ఏ ఇబ్బంది ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి మనం చేయగలిగే సాయం అందించండి. మొన్న ఇంతకుముందే మేము చేసాం. 5 లక్షలున్న ఏదైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే ఉందో దాన్ని 10 లక్షలకు కూడా పెంచడం జరిగింది. అది కాకుండా మరి ఎవరైతే సీఎంఆర్ఎఫ్ కింద వాళ్ళ బిల్లులు సబ్మిట్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మరి సీఎం రిలీఫ్ ఫండ్ అందే విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సత్వరమే మరి యాక్షన్ తీసుకుని వారికి తగిన సాయం చేయటం కూడా జరుగుతూ ఉంది. అందుట్లో భాగంగానే ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు పంపించినటువంటి ఈ చెక్కులు మేము ఏదైతే మీ పేద మహిళలు ఉన్నారో వాళ్ళు ఆఫీస్కి వచ్చి తీసుకోవాలంటే కూడా వాళ్ళకి 200-300 ఆటో ఖర్చులు అవుతాయి అనే ఉద్దేశంతో మేమే ఇవాళ కాంగ్రెస్ పార్టీనే వాళ్ళ ఇంటికి వచ్చి కూడా ఈ చెక్కులు ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి ఇది చాలా మంచి సాంప్రదాయంగా మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాదు ఇక ముందు రోజుల్లో కూడా పార్టీ తరపు నుంచి ప్రభుత్వం తరపు నుంచి ఏ అవకాశం ఏ అవసరం ఉన్నా కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా పేద ప్రజలకు మరి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు నిన్న మరి మన ఈ బాలానగర్లో ఉన్నటువంటి ఐడిపిఎల్ కంపెనీలో దగ్గర ఒక 200 ఫ్యామిలీస్ మరి ఆ కంపెనీలో నివసించడం జరుగుతూ ఉంది కొన్ని ఏళ్లగా. మరి వాళ్ళకి ఈ మధ్య వాటర్ బిల్ కట్టలేదని దగ్గర 40 కోట్ల పైచిలకు వాటర్ బకాయిలు ఉన్నాయి కంపెనీ పేరు మీద. అయినా కూడా మరి ఎండి గారు మరి వాళ్ళకి ఏదంటే నీళ్లు తీసేయాలని ఆలోచన చేసినప్పుడు కాదండి వాళ్ళు ఇబ్బంది పడతారు మంచినీళ్ళు లేకుండా, మరి వాళ్ళు తాగే నీటికి వాళ్ళు గడతా ఉన్నారు. మరి ఇది పార్టీ అది కంపెనీనేమో మూసివేయబడి ఉంది. ఇవాళ 40 కోట్ల బకాయిలు వీళ్ళ మీద వేస్తే వీళ్ళు పేద ప్రజలు ఏం చేయలేరు కాబట్టి వాళ్ళకి ఎమ్మటే నీళ్లు ఇవ్వాలని చెప్పి మేము అడగంగానే మా ఎండి అశోక్ రెడ్డి గారు కూడా వెంటనే స్పందించి ఇమీడియట్గా అక్కడ ఉన్న జనరల్ మేనేజర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరి వాళ్ళకు కూడా నీళ్లు ఇవ్వటం జరిగింది. కాబట్టి వాళ్ళ ప్రజాప్రభుత్వం ఎక్కడ ప్రజా సమస్యలు ఉన్నా కూడా వెంటనే స్పందించి మరి తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ వర్షం కూడా ఈ మధ్య మనం ఎక్కడ చూసినా హైదరాబాద్లో కూడా క్రౌడ్ బరస్ట్ జరుగుతూ ఉంది. మరి అయినా కూడా మరి హైడ్రా ద్వారా ఇమీడియట్గా స్పందించి ఎక్కడ మన బాలనగర్ ఫతేనగర్ ఏరియాల్లో ఎక్కడ నీళ్లు నిలబడినా కూడా వెంటనే మరి హైడ్రా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారిని పిలిపించి తక్షణమే మరి ఎక్కడైతే వాటర్ ల్యాగింగ్ ఉందో దాన్ని కూడా ఇమీడియట్గా క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ కుకట్పల్లిలో ఏ విషయంలో అయినా కూడా మరి మా పార్టీ కార్యకర్తలందరూ కూడా వెన్నంటి ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నారు.
మరి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు చేరవేయడంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా ప్రతి కార్యకర్త కూడా ప్రజలకు చేరువగా ఉండి మరి ప్రభుత్వం అందించే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఎల్బీ నగర్ ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా నిర్వహించిన బతుకమ్మ సంబరాలు ఆటపాటలతో అలరించిన విద్యార్థులు డీజే బతుకమ్మ పాటలకు విద్యార్థినులతో పాటుగా స్టెప్పులు చేసిన టీచర్లు. ఈ సందర్భంగా ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ వర్షాకాలం అనంతరం వరదల వల్ల నీరు కలుషితం అయిపోవడం వల్ల బతుకమ్మ పండుగతో పూలు అనేవి నీటితో కలవడంతో పూలలో ఉన్న ఔషధ గుణాల వల్ల నీరు శుభ్రపడుతుందని బతుకమ్మ పండుగను నిర్వహిస్తారు. తెలంగాణ ఆడపడుచులు 9 రోజులు తెలంగాణలో నిర్వహించే బతుకమ్మ పూర్వం ఒక రాజుకు 100 మంది కొడుకులు పుట్టి చనిపోవడం జరిగిందని, ఆ తర్వాత 101వ సంతానం ఆడబిడ్డ పుట్టడం వల్ల బతుకమ్మ అని పేరు పెట్టడం జరిగిందట. అప్పటి నుంచి ఆ రాజు ప్రతి సంవత్సరం బిడ్డ పేరు మీదుగా బతుకమ్మ పండుగను నిర్వహించడం జరిగిందని, అదే పండుగ ఇప్పటి వరకు ఆనవాయితీగా వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. 9 రోజులు ఘనంగా నిర్వహించే బతుకమ్మ పండుగ మొదటి రోజు అమావాస్య ఎంగిలిపూ బతుకమ్మతో మొదలై 9వ రోజు సద్దుల బతుకమ్మతో ముగిసిపోవడం జరుగుతోంది. పేరు గంగా, ఆక్స్ఫర్డ్ స్కూల్లో తెలుగు టీచర్ గా పనిచేస్తున్నానండి. సో ఈ రోజు మా పాఠశాలలో బతుకమ్మ పండుగని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. సో ఈ తెలంగాణ పండుగకి చాలా ప్రత్యేక హిస్టరీ ఉందని కూడా చెప్పుకోవచ్చు. మనం కొన్ని రకాలుగా కొన్ని చరిత్రలు ఉన్నాయి. అందులో ఒకటి తీసుకుంటే పూర్వం ఒక మహారాజుకి 100 మంది కొడుకులు చనిపోయారండి. చనిపోయిన తర్వాత 101వ సంతానంగా అమ్మాయి పుట్టడం జరిగింది. సో అమ్మాయికి బతుకమ్మ అని పేరు పెట్టడం జరిగింది. సో అప్పటి నుంచి ఆ బతుకమ్మ నువ్వు అలాగే బతుకమ్మ అనే పేరుతో ఆ బతుకమ్మ పండుగని మనం సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాము. సో ఈ బతుకమ్మ పండుగని తెలంగాణ ఆడపడుచు చాలా ప్రత్యేకంగా వివిధ రకాల పూలని తీసుకొచ్చి గునుగు, చామంతి, తోక చామంతి, ఇలా బంతి రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి అందులో దానిపై గౌరీదేవిని ఉంచి గౌరీమాతగా జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ బతుకమ్మకి 9 రోజులు 9 రకాల పేర్లతో జరుపుకోవడం జరుగుతుంది. సో మహాలయ అమావాస్య రోజున పెద్దలకు బియ్యం ఇచ్చిన తర్వాత ఆ రోజు బతుకమ్మని పేర్చడం జరుగుతుంది. ఆ రోజు జరుపుకునే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని, తర్వాత 2వ రోజు అటకల బతుకమ్మ అని, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ అని, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ అని, 5వ రోజు అటుకల బతుకమ్మ అని, 6వ రోజు అలకల బతుకమ్మ అని, 7వ రోజు ఏపకాయల బతుకమ్మ అని, 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ అని, 9వ రోజు సద్దుల బతుకమ్మ అని, ఇలా సద్దుల బతుకమ్మతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఆడపడుచులు ఈ సద్దుల బతుకమ్మతో ఈ బతుకమ్మ పండుగని నిర్వహించుకొని సద్దుల బతుకమ్మ రోజు ఆ బతుకమ్మని చెరువులో నిమజ్జనం చేసి గౌరీదేవిని కొలుచుకోవడం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. సో అటువంటి ఆచారాన్ని మా పాఠశాలలో కూడా ఆక్స్ఫర్డ్ స్కూల్లో కూడా ఈ రోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. సో తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యం తరపున అందరికీ ప్రథమంగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగని తెలంగాణలో రాష్ట్రీయ పండుగగా చేసుకుంటారు. ఎందుకంటే ఈ బతుకమ్మ గురించి మనకి చాలా చరిత్ర ఉంది. వర్షాకాలం తర్వాత వచ్చే వరదల వల్ల నీళ్లు కలుషితం అవుతాయి. అలాంటి పరిస్థితిలో నానా విధాలైన పూలు తీసుకువెళ్ళి నీళ్ళల్లో కలపడం వల్ల వాటిలో ఉన్న ఔషధ గుణాలుతో నీళ్ళన్నీ శుద్ధైపోతాయి. కనుక ఆ నీళ్ళ వల్ల వచ్చే ప్రబలే వ్యాధులన్నిటి నుంచి ప్రజలు రక్షింపబడతారు. అందుకనే తెలంగాణలో ఈ పండుగను ప్రత్యేకంగా ఆడవాళ్ళు జరుపుకుంటూ ఉంటారు. అందుకోసం ఈ ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యం ఈ బతుకమ్మని మన తెలంగాణ రాష్ట్ర పండుగ కనుక చాలా ఘనంగా టీచర్లు, పేరెంట్స్, మా విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పట్టణంలోని గ్రీన్ గ్రోవ్ హై స్కూల్, కృష్ణవేణి టాలెంట్ స్కూళ్లలో దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ వేడుకలు డైరెక్టర్లు వేణుగోపాల్ రెడ్డి, శ్రీధర్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ విధంగా విద్యార్థుల చేత బతుకమ్మలను తయారు చేపించి ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆటపాటలతో దసరా ఉత్సవాలను ప్రారంభించామని, అలాగే ప్రకృతి నుంచి వచ్చే బతుకమ్మ పూలు, ఆకులలో ఉండే ఔషధ గుణాలను సైతం విద్యార్థులకు వివరించామని ఈ సందర్భంగా తెలిపారు. విద్యార్థులతో అత్యున్నతమైన విద్యతో పాటు
విద్యార్థులలో మానసిక ఉల్లాసాన్ని కలిగే విధంగా గ్రీన్ గ్రోవ్ హై స్కూల్, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ముందుకు వెళ్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వెంకటరెడ్డి, ఏవో గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న డాక్టర్ చిట్టెం పరిణికారెడ్డి సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే బతుకమ్మకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని, అలాంటి ప్రాముఖ్యత బతుకమ్మ సంబరాలను మనమందరం కాపాడుకొని ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా బతుకమ్మ పండుగను మన రాష్ట్రంలో నిర్వహిస్తున్నామని అన్నారు. అలాగే విద్యార్థులకు చదువు భవిష్యత్తును ఇస్తుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ చదువును మన ప్రాంతం, మీ కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని, చదువుకుంటేనే మనం అనుకున్న ఆశయాలను, అనుకున్న స్థాయిని చేరుకుంటామని అన్నారు. అలాగే మనతో ఏమైనా ఉంటుంది అంటే చదువు మాత్రమే అని అన్నారు. ఇంత డబ్బు వచ్చినా అది ఈ రోజు కాకుండా రేపు వెళ్ళిపోతుంది. చదువు ఉంటే అలాంటి ఉద్యోగాలు మనం కలలు నెరవేరుతాయని అన్నారు. కాబట్టి ప్రతి యువత చదువుకోవాలని, చదువులో రాణించి వెనుకబడిన నారాయణపేట జిల్లాను ప్రత్యేకమైన స్థానంలో నిలబెడతారని కోరుకుంటున్నామని అన్నారు. అనంతరం బతుకమ్మ సంబరాల్లో విద్యార్థులతో కలిసి ఉల్లాసంగా డాన్సులు చేస్తూ, నృత్యం చేస్తూ ఎమ్మెల్యే చిట్టెం పరిణికారెడ్డి, కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, డైరెక్టర్ శరణప్ప, ఆర్టీఏ నెంబర్ రాజేష్, కళాశాల బృందం, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేస్తూ స్పెషలీ స్టూడెంట్స్ అందరికీ కూడా హలో, హాయ్. ఇంతసేపు వెయిట్ చేయించినందుకు, ప్లస్ ఫెస్టివల్ మనందరికి తెలిసిందే. కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో ఈ బతుకమ్మ ఫెస్టివల్ అనేది మనం నిర్వహించుకుంటాం. ఎప్పుడైనా కూడా, ఎక్కడ ఏడ చూసినా కూడా దేవుణ్ణి పూజించేటప్పుడు పూలతో పూజిస్తాం, కానీ మన బతుకమ్మ ఫెస్టివల్ మాత్రం పూలనే మనం పూజిస్తాం. సో ఇట్ ఈస్ అ వెరీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కొత్త వ్యక్తులపై అనుమానం ఉంటే వెంటనే సమాచారం ఇవ్వండి. భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించిన రాచకొండ సిపి సుధీర్ బాబు. ఉచిత కళ్లద్దాలను ఏకేవై ఫౌండేషన్ తరపున పంపిణీ చేసిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. భువనగిరి మండలం తుక్కాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్. హైదరాబాద్ జిల్లా సమైక్య మహిళా సంఘాలకు 41,51,05,152 కోట్ల రూపాయల చెక్కులు అందించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, వివేక్ వెంకటస్వామి. ఇది వాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.